మామ లైఫ్ లో ఏదైనా పెద్దగా సాధించాలి మామ, బోర్ కొట్టేస్తుంది. ఏమంటావు నువ్వు? అవునరా, ఏదో ఒకటి చేద్దాం. ముందు బాడీ పెంచుదాం, రేపటి నుంచి జిమ్ కి పోదాం, జాగింగ్ చేద్దాం, ప్రొడక్టివిటీ ఉందాం, దుమ్ము దులిపేద్దాం. సరే మామ, రేపు పొద్దున 5 o'clock కాల్ చేస్తాం. మళ్ళా రెడీ ఉండు. ఓకే, డన్ డన్. జిమ్ పోతున్నా, జిమ్ పోతున్నా, పోవాలి ఇవాళ నుంచి జిమ్ అని. అబ్బా అరే బై, రింగ్ అవుతుంది ఏంది? లేడు, రెడీ అవుతుండా ఏంది? సరే మళ్ళీ ట్రై చేద్దాం. యా, జిమ్ పోవాలి. అవ్వ ఎత్తడేందుడు, పన్నడా ఏందుడు? అరే ఎత్తుబే మామా. ఎవడ్రా పొద్దున ఫోన్ చేసేది? స్విచ్ ఆఫ్ చేద్దామండు. The subscriber is currently switched off. Please try after some time. అమ్మ నా కొడుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు. జిమ్ అన్నాడు, జాగింగ్ అన్నాడు, ప్రొడక్టివిటీ అన్నాడు, దుమ్ము దులిపేదామన్నాడు. సచ్చినోడు. అరే మామ, ఈ జాబులు మానేసిన బిజినెస్ చేద్దాం రా. అవునరా, ఎన్ని రోజులను ఒకరి కింద పని చేస్తాం రా, మనమే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం రా. అరే మామ, ఒక పెద్ద రెస్టారెంట్ పెడదాం రా, పెడదాం రా. ఫుల్ లైటింగ్, వెరైటీ డిషెస్, డీజే గిట్లా పెట్టాలి. ఇటాలియన్, థాయ్, చైనీస్ మామ మస్తు ఉంటది ఆ బిజినెస్ పెడితే. ఇంకా బ్యూటిఫుల్ లేడీస్ ని ఎంట్రన్స్ దగ్గర పెడదాం, ఫుల్ అట్రాక్షన్ ఉంటది మామ. అరే నేను మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ వరకు ఉంటారా, ఈవినింగ్ నుంచి మిడ్ నైట్ వరకు నువ్వు చూసుకోరా. అకౌంట్ సెక్షన్ మొత్తం నేను చూసుకుంటా, నువ్వు మేనేజ్మెంట్ చూసుకో మామ. ఓపెనింగ్ కి ఎవరిని పిలుద్దామంటావురా? మినిమం కొరియా కిమ్ మామని పిలవాలి మామ. ఇనాగరేషన్ కి మినిమం ఉండాలి మామ. అవునరా, మంచి ఐడియా రా ఇది, చేద్దాం అట్లనే. సరే మామ, పోదాం. ఇక డబ్బులు కట్టి చెప్పారా? అదేం మామ, నువ్వు పిలిచినావని వచ్చా మామ, జేబులో రూపాయి లేదు మామ. అయ్యే నా దగ్గర కూడా లేవురా. అరే మామ, రేపటి నుంచి 4 days హాలిడేస్ కదా మామ, ఎట్లా ట్రిప్ పోదాం మామ. పోదాం రా, ఎన్ని రోజులు ఆఫీస్ ఇల్లు అవుతుంది. ఖచ్చితంగా పోదాం రా, గోవా పోదాం రా. ఫ్లైట్ లో పోదాం, వచ్చేటప్పుడు మందు తెచ్చుకోవచ్చు. ఏ మామ, పెద్ద ప్లాన్. తడి గోవా పోదాం, చిల్ అవుదాం, పబ్ కి పోయి ఫుల్ డాన్స్ చేద్దాం, ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం మామ. పోరీలు కలర్ఫుల్ ఎంజాయ్ చేయాలి మామ. నాకు ఆస్తలేదు మామ, ఇప్పుడు ఆపుదైతుందిరా నాకు. ఆగు మామ, నేను ఇంటికి పోయి నా లగేజ్ చదువుకొని రెడీగా ఉంటా, నువ్వు వచ్చేసేయ్. ఓకే మామ, డన్. పోదాం మామ, డన్ డన్. అరే మామ, ట్రిప్ క్యాన్సల్ రా. అరే మా ఇంట్లో వద్దన్నారా, గడప దాడితే కాలు ఇరగొడతా అన్నదిరా మా అమ్మ. నేను రాను రా. చాలా ఊహించుకున్నారా నేను, మందు, పబ్బు, పోరీలు, కలర్లు. అవ్వ ప్రతిసారి క్యాన్సల్ చేస్తావురా. ఈసారి నువ్వు ట్రిప్ అవుతాను, నేను కాలు ఇరగొడతా. అరే మామ, అటు చూడరా మామ, చూడరా చూడు. ఎవర్రా పిల్ల, సూపర్ ఉంది. అప్పటి నుంచి నిన్నే చూస్తుంది రా పిల్ల. తెలుసా రా పిల్ల నీకు? లేదు మామ, మనకే పిల్ల తెలుసు గాని. వెళ్ళరా మామ, వెళ్ళి మాట్లాడు. ఇగో నా వాచ్ పెట్టుకో. అరే ఉండు మామ, కాలర్ షర్ట్ సరిగ్గా వేసుకో మామ. ఎదురు మామ, వెళ్ళాలారా, భయమవుతుందిరా. వెళ్ళు మామ, కుమ్మి. కాపాడాలే. ఇన్ లైఫ్ సెట్, మంచి ఫిగర్ పడ్డది. నాకెప్పుడు దొరుకుతుందో ఏందో. అసలు ఈ జన్మకి ఆ యోగం ఉందో లేదో, గర్ల్ ఫ్రెండ్ యోగం. ఏమైంది బే? ఏ చెప్పు బే, ఏమైంది? అది ట్రాన్స్జెండర్ రా మామా. మామా, ఇప్పటికి రోజుకి ఎంత వస్తాయంట మామ డబ్బులు? రోజుకి అన్ని పోయినా కూడా ఒక 1000 మిగులుతుండొచ్చు మామ, 1000 ప్రాఫిట్ ఉంటుండొచ్చు మామ. అవునరా, పాపం రా నిజంగా. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడితే 1000 రూపాయలు ఏందిరా మామ? 1000 రూపాయలు అంటే నెలకి 30,000 రా. పాపం రా నిజంగా, ఏం సరిపోతాయిరా 30,000 నెలకి? అదేరా, అంత తక్కువ పైసలతోని పిల్లల్ని ఎట్లా చదివిస్తుండే ఏందో అన్న. జాలేస్తుంది మామ అన్నని చూస్తుంటే నిజంగా. అవును మామ, ఒక్క 5 రూపాయలు ఎక్స్ట్రా ఇద్దాం మామ. ఇంత మంచి మనసురా నీది. ఏదోలే మామ. అన్న 40 అయిందన్న, 45 రూపాయలు తీసుకో అన్న.
చాలా కష్టపడుతున్నావు అన్న, అందుకే నీకు ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా ఇద్దాం అనుకుంటున్నానా. అవునన్నా, ఎక్స్ట్రా ఇస్తున్నామన్నా, తీసుకో అన్న. ఎంత చేసినా 1000 రూపాయలు ఏందన్నా రోజుకి నీకు, అందుకే ఇస్తున్నామన్నా. బాబు నాకు రోజుకి 1000 అని ఎవరు చెప్పారు మీకు? నాకు గంటకే వస్తాయి 1000 రూపాయలు.